అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 88వ భాగం. మనోహర్ తనకి ఎదురుగా ఉన్న వాళ్లతో మాట్లాడుతూనే ఈశాని పట్టుకొని కొండ మీద నుండి దూకేశాడు. రాజు ఏమీ ఆలోచించకుండా కొండ చివరి వరకు పరిగెత్తాడు. వద్దు రాజు, ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. వెనకాల నుండి సారథి అరుపు వినిపించింది. కానీ రాజు అదేమీ పట్టించుకోలేదు. కొండ చివరి వరకు వెళ్ళి ఈషా అని గట్టిగా అరిచాడు. వెనకాలే ఉన్న అభికి నీరసంగా కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఒక్కసారిగా బల్లున కక్కేశాడు. నోట్లో నుండి రక్తం పడింది. శేఖర్ సారథి అభి దగ్గరికి పరిగెత్తుకునొచ్చారు. తనీష్ జాగ్రత్తగా చూసుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అభిని గమనించే స్థితిలో లేడు. ఏడుస్తూనే ఉన్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. శేఖర్ సారథి స్పృహలో లేని అభిని హాస్పిటల్లో అడ్మిట్ చేయటానికి అక్కడి నుండి బయలుదేరారు. రాజు కదల్లేదు. తన తాతయ్యతో మాట్లాడి మిలిటరీ టీంని పిలిపించి హెలికాప్టర్స్తో కొండ కింద భాగం మొత్తం వెతికించాడు. దాదాపు ఉదయం కావస్తుంది. కొండ నుండి ఇంకా కిందకి వెళ్లే పరిస్థితి లేదు. సముద్రంలో అలల ఉధృతి ఆ ప్రదేశంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ దూరాన్ని మించి ఇంకా కిందకి పడిన వాళ్ళెవరూ బ్రతకటం అసాధ్యం. అభిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రాజీవ్ని అక్కడి నుండి తిరిగి తీసుకురావటానికి తనీష్ చాలా కష్టపడ్డాడు. రాజీవ్ పిచ్చెక్కిన వాడిలా అరుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. రాజీవ్, ఈషా చనిపోయింది. ఇది నీకు కష్టంగా అనిపించొచ్చు, కానీ ఒప్పుకొని తీరాలి. తనీష్ రాజీవ్ని ఓదారుస్తూ అన్నాడు. రాజీవ్ కోపంగా తనీష్ కాలర్ పట్టుకుని, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను, నిన్ను చంపేస్తాను. ఈషా బ్రతికే ఉంది, దూరంగా తోసేస్తూ అన్నాడు. ఈషా లేదన్న విషయం రాజీవ్ ఒప్పుకోలేకపోతున్నాడు. కూర్చున్న చోటే కృంగిపోయాడు. శేఖర్ తనీష్ దగ్గరకొచ్చి అతని భుజం మీద చేతిని వేసి, అతన్ని కాసేపు ఏడవనివ్వు, కనీసం గుండెలో భారమైనా తగ్గుతుంది అనటంతో తనీష్ తల ఊపి తన జేబులో నుండి ఫోన్ని తీసి వెంటనే స్వాతికి చేశాడు. శేఖర్ నిత్యకి కాల్ చేయగానే మొదట ఈషా గురించే అడిగింది. చిన్నప్పటి నుండి కలుసున్న తన ప్రాణ స్నేహితురాలు చనిపోయిందని ఎలా చెప్పాలి? శేఖర్ ఆలోచిస్తూ ఉండగా నిత్య శేఖర్ని మళ్ళీ పిలిచింది. ఈషాని కాపాడలేకపోయాము, ఇంకా ఈ లోకంలో లేదు. ఆ మాట వినగానే నిత్యకి తన గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్టు అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు శేఖర్? నిత్యకేమైంది? దుఃఖాన్ని దిగమింగుతూ కోపంగా అడిగింది. నువ్వు విన్నది నిజం, కరెక్ట్గానే విన్నావు. చాలా బాధగా చెప్పాడు శేఖర్. నిత్యకి దుఃఖం, బాధ, కోపం అన్ని భావాలు ఒకేసారి కలిగాయి. అభి గురించి బాధపడుతూ ఈషా గురించి ఏడుస్తూ శేఖర్ని కోపంగా తిట్టటం మొదలుపెట్టింది. నీ కళ్ళ ముందున్న ఈషాని కాపాడలేకపోయారు, మనోహర్ని పట్టుకోలేరు, అతను చేసిన హత్యలకి సాక్ష్యాన్ని కూడా సంపాదించలేరు. ఇంకా మీరెవరి కోసం ఉన్నారు? ఈ పోలీసు వ్యవస్థ అంతా ఎందుకుంది? నిత్య ఏడుస్తూనే కోపంగా ఫోన్ పెట్టేసింది. నిత్య కొడుకొచ్చి పక్కనే నిలబడ్డాడు. ఉత్తరారోహిణి గుర్తొచ్చి నిత్యకి మరింత దుఃఖం వచ్చింది. తనీష్ స్వాతికి ఫోన్ చేసి ఒక్కో పదం పలుకుతూ భయంగా, బాధగా చెప్పాడు. స్వాతి నమ్మలేదు. అభి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడన్న విషయం తెలిసి వెంటనే పరిగెత్తుకుని వచ్చింది. ఏడుస్తూ అభి నుంచిన గదివైపు వెళ్ళిపోయింది. తనీష్ చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. అభి స్పృహలో లేడు, నువ్వు వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు, ఆవేశపడకు. తనీష్ చెప్తూ ఉండగా అతని గుండెల మీద 2 చేతుల్ని వేసి బలంగా వెనక్కి తోసి నేల మీద మోకాళ్లతో కూర్చుండిపోయి గట్టిగా అరుస్తూ ఏడ్చేసింది. మీకెవ్వరికీ మా అన్నయ్య గురించి తెలీదు. మీకు కనిపించిన 4 సంవత్సరాలు ఏం చేశాడో, ఎంత బాధపడ్డాడో ఆ నరకానికి సాక్ష్యం నేను. ఈ రహస్యం అన్న ఎవరితో చెప్పొద్దన్నాడు, అందుకే నేను చెప్పలేదు. ముఖ్యంగా వదినికి తెలియకూడదు అనుకున్నాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోతూ తనీష్, శేఖర్ సారథి స్వాతి దగ్గరికి కంగారు పడుతూ వచ్చారు. అక్కడే కూర్చున్న రాజు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. అన్నయ్య పరిస్థితి బాలేదు, వదిన బ్రతికిలేదు. ఇంకా ఈ రహస్యాన్ని దాచటం అనవసరం. అభిని పరీక్షించి డాక్టర్ గదిలో నుండి బయటకొచ్చారు.
రాజు ఒక్క ఉదుట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది భయపడుతూ అడిగాడు. అభి పరిస్థితి అస్సలు బాలేదు. కోమాలోకెళ్ళాడు. ఎప్పుడు బయటపడతాడో చెప్పలేము. అతని హెల్త్ రిపోర్ట్ కావాలి. అతని శరీరంలో ఏదో సమస్య ఉంది. దాని గురించి ముందుగా తెలుసుకోవాలి. దాని ప్రభావం లోపల ఆర్గాన్స్ మీద ఎక్కువగా ఉంది. లివర్ కూడా చాలా వరకు పాడైంది. ఆ హెల్త్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి నా గదికి రండి. డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. రాజీవ్ వెంటనే మిలిటరీ హాస్పిటల్కి ఫోన్ చేయబోయాడు. స్వాతి, మీ అన్నయ్యకి ఏం జరిగింది? అతని ఒంట్లో ఉన్నదేంటి? తనీష్ ఏడుస్తున్న స్వాతిని అడిగాడు. ఆ 5 సంవత్సరాలు అభి స్టేట్స్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? రాజీవ్ కూడా దగ్గరగా వచ్చి ఆశ్చర్యంగా అడిగాడు. స్వాతి సమాధానం కోసం అందరూ స్వాతినే చూస్తున్నారు. అన్నయ్యకి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత మోకాలు బాగా దెబ్బతింది. దాని మీద చాలా సర్జరీలు జరిగాయి. అన్ని సంవత్సరాలు వదినకి దూరంగా బ్రతకలేకపోయాడు. ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బయటికి తీసుకురావటానికి ప్రయత్నించినా అస్సలు వచ్చేవాడు కాదు. దానివల్లే తనకి తెలియకుండానే ఒక డిసీజ్ వచ్చింది. స్వాతి చెప్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. అందరూ ఊపిరి తీసుకోవటం మర్చిపోయినట్టు వింటున్నారు. ఏంటా డిసీజ్? రాజీవ్ అడిగాడు. అది నేను ఎప్పుడూ వినలేదు. దాన్ని మెడికల్ పదంలో పారానాయిడ్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. స్వాతి చెప్పింది. పారానాయిడా? పారానాయిడ్ ఏంటి? అంటే ఏంటి? తనిష్ అర్థం కానట్టు శేఖర్ని చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ అడిగాడు. ఎవరికీ ఏమీ తెలియలేదు. రాజు వెంటనే ఫోన్ తీసి ఆ పేరుని గూగుల్లో టైప్ చేసి చూశాడు. అందులో దాని గురించి కొంత వివరణ ఉంది. రాజు అందరూ వినేలా గట్టిగా చదివాడు. పారానాయిడ్ పర్సనాలిటీ డిసీజ్ ఇదొక మానసిక వ్యాధి. చాలామందికి ఈ వ్యాధితో బాధపడుతున్న విషయం కూడా తెలీదు. మీ స్నేహితులకో బంధువులకో ఈ వ్యాధి ఉన్నట్టు గమనిస్తే వెంటనే వైద్య సహాయానికి తీసుకురండి. అకస్మాత్తుగా విన్న విషయాల వల్ల షాక్కి గురైనప్పుడు, లేదంటే మానసికంగా బాగా గాయపడ్డప్పుడు ఆ బాధ నుండి బయటపడలేని వాళ్ళకి ఇలాంటి వ్యాధి వస్తుంది. చాలా ఎక్కువ మంది ఇది వాళ్ళకుందని తెలుసుకునేలోపు చివరి స్థాయికి వచ్చేస్తారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు వైద్యానికి కూడా వాళ్ళ మనసు లొంగదు. మానసికంగా మరింత కృంగిపోతారు. మొదట్లో గమనించని వాళ్ళు పూర్తిగా కోలుకున్నట్టు ఎక్కడా లేదు. రాజు చదవటంతో అందరి మొహాల్లో నిరాశ తొంగి చూసింది. అయితే ఏం జరిగింది? అభి ట్రీట్మెంట్కి లొంగలేదా? తనకి ఈ డిసీజ్ ఉన్న విషయం తెలీదా? పారానాయిడ్ అంటే ట్రీట్మెంట్కి లొంగనంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తనీష్ రాజు చదివిన దాన్ని గుర్తు చేసుకుంటూ స్వాతితో అన్నాడు. లేదు, మా అన్నయ్య డాక్టర్ కాబట్టి ఆయనకి ఈ వ్యాధి ఉందని అర్థమైంది. కానీ డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ పనిచేయలేదు. అంటే నెక్స్ట్ స్టేజ్కి వచ్చినట్టు అర్థమైంది. వెంటనే తనకు సొంతంగా ఎన్నో పుస్తకాలు చదువుతూ ఏవో మెడిసిన్స్ తయారు చేశాడు. తనకి తానుగా వేసుకుని చూశాడు. ఏదీ పని చేయలేదు. దీని గురించి వదినికి తెలిస్తే బాధపడుతుందని అన్నయ్య చెప్పొద్దన్నాడు. స్వాతి తలదించుకుని బాధపడుతూ చెప్పింది. అంటే అభికి ఈషా దూరంగా ఉండటాన్ని తట్టుకోలేకపోవటం వల్ల ఈ మానసిక వ్యాధి వచ్చింది. అంతగా ప్రేమించిన అభి ఈషకి ఎందుకు దూరంగా ఉన్నాడు? రాజీవ్ అర్థం కానట్టు అడిగాడు. అప్పుడు హెలికాప్టర్ నుండి పడిపోయాక అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. నీ క్యాప్ పూర్తిగా పగిలిపోయింది. దానివల్ల చాలా రోజులు నడవలేకపోయాడు. హాస్పిటల్కి ఆలస్యంగా చేరుకోవటం వల్ల సర్జరీ ఆలస్యమైంది. పూర్తిగా కాలు తీసేసే పరిస్థితి వచ్చింది. కానీ అలా కాకుండా ఉండటానికి డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. ఆర్టిఫిషియల్గా ఉన్న మరో క్యాప్ పెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో సర్జరీలు జరిగాయి. ఒకవేళ అది ఫెయిల్ అయితే కృత్రిమ కాలుతో బ్రతకాల్సి ఉంటుంది. దాన్ని చూసి ఈషా వదిన తట్టుకోలేదని లోపంతో ఉన్న మనిషిని చూసి తండ్రిగా ఒప్పుకోవటానికి పిల్లలు బాధపడతారని రాలేదు. ఒకవైపు కాలిగాయం, మరోవైపు మానసిక వేదన. ఇదంతా తట్టుకోలేకపోయాడు. అప్పటికే లోపల జరగాల్సిందంతా జరిగిపోయింది. దానికి తోడు నిద్రలేమి కూడా. 5 రోజుల పాటు ఏకంగా నిద్రపోయేవాడు కాదు. స్వాతి చెప్తుంటే ఈషాని ఎంతగా ప్రేమించాడో
ఈషా దగ్గరికి రావాలని ఎంతగా బాధపడ్డాడో, తనతో కలిసి బ్రతకాలని ఎంతగా ఆరాటపడ్డాడో రాజీవ్కి అర్థమైంది. రాజీవ్, ఇప్పుడేం చేద్దాం? తనిష్ అయోమయంగా అడిగాడు. నేను ఇలానే చూస్తూ ఊరుకోను. హబ్బీకి ఎలాగైనా ట్రీట్మెంట్ జరిగేలా చూస్తాను. ప్రపంచంలో ఎక్కడో అక్కడ దీనికి పరిష్కారం ఉంటుంది. నేను కనిపెడతాను. హబ్బీ అలా కోమాలోనే ఉండిపోవటం నేను చూస్తూ ఊరుకోలేను. హబ్బీ గురించి ఆలోచిస్తూ రాజీవ్ అన్నాడు. ఈషా చనిపోయిందన్న విషయాన్ని అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఎక్కడో అక్కడ బ్రతికే ఉంటుందని బలంగా నమ్మాడు. మీరందరూ ఇక్కడే కూర్చునుంటే సరిపోదు. ఎవరో ఒకరం హబ్బీకి దగ్గరగా ఉండాలి. 24 గంటలు కాపలా కాస్తూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. రాజు చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ హబీ గురించి జాగ్రత్తలు చెప్పాడు. హబీ ఫోన్ని రాజు తన దగ్గరే ఉంచుకున్నాడు. హబీ అసిస్టెంట్ సత్య ఫోన్ చేశాడు. సార్, అందరూ ఎదురు చూస్తున్నారు. మీటింగ్కి టైం అయింది. రాజు హబీ పరిస్థితిని సత్యకి వివరించాడు. హబీ కోలుకునేంత వరకు ఆ విషయాలన్నీ నేనే చూసుకుంటాను. రాజు సత్యకి చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. హబీ గతంలో 4 సంవత్సరాలు కనిపించలేదు. ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. ఇదంతా అర్థమైన సత్యకి దుఃఖం వచ్చేసింది. మళ్ళీ వెంటనే రాజీవ్కి కాల్ చేశాడు సత్య. సార్, 3 రోజుల క్రితం మీకు విషయం చెప్పమని హబీ సార్ చెప్పారు. మీకు లెటర్ కూడా రాశారు. ఏంటది? లెటరా? రాజీవ్ అర్థం కానట్టు అడిగాడు. హబీ సార్ తనకి ప్రమాదం జరగబోతుందని ముందే ఊహించినట్టున్నారు. ఒకవేళ తిరిగి రాకపోతే ఆఫీస్ గురించి ప్రతి విషయాన్ని మీకే చెప్పమన్నారు. దానికి సంబంధించిన పేపర్లన్నీ ముందుగానే తయారు చేశారు. జీకే కంపెనీని మీ చేతుల్లోకి తీసుకొని మేడంని, పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని రాసించారు. సత్య దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ చెప్పాడు. రాజు మధ్యలో మాట్లాడలేదు. హబీ రాసిన లెటర్ని సత్య చదువుతూ ఉంటే వింటూ ఉండిపోయాడు. నిజానికి ఇద్దరు ప్రేమ ప్రత్యర్థులు. కానీ ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు. ఒకరి ప్రేమని ఒకరు అర్థం చేసుకున్నారు. ఈషా ఇష్టానికి విలువనిచ్చారు. రాజీవ్ అదంతా విని బాధగా నిట్టూర్చాడు. అతని దుఃఖాన్ని బయటికి పోనివ్వదలుచుకోలేదు. హబీని ఎలాగైనా కాపాడాలి అనుకున్నాడు. రాజీవ్ నిశ్శబ్దంగా ఫోన్ పెట్టేశాడు. రాజీవ్ వెంటనే ఐసీయూ వైపు వెళ్ళి తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. హబీలో కదలిక లేదు. శ్వాస తీసుకున్నట్టు తెలుస్తుంది. అతని చుట్టూ ఉన్న మెషిన్స్ బీప్ అంటూ శబ్దాలు చేస్తూనే ఉన్నాయి. హబీకి దగ్గరగా కుర్చీని లాక్కొని అక్కడే కూర్చున్నాడు రాజీవ్. ఏం ఆలోచించావబీ? నీ గురించి నువ్వు ముందే ఊహించావా? నీ ప్రేమనివ్వాలనుకున్నావంటే ఎంత బాధపడుంటావో నేను ఊహించగలను. రాజీవ్ కళ్ళు నీటితో నిండిపోయాయి. రాజీవ్కి ఉత్తరారోహిణి గుర్తొచ్చారు. తనిష్ని అక్కడే ఉండమని చెప్పి వెంటనే ఇంటికి బయలుదేరాడు. రాజీవ్ని చూస్తూనే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుని వచ్చారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉన్నారా? నానమ్మ చెప్పిన మాట వింటున్నారా? తన బాధని దిగమింగుకొని నవ్వుని నటిస్తూ అడిగాడు రాజీవ్. మిలిటరీ తాతయ్య చాలా బొమ్మలు తెచ్చారు. ఆడుకున్నాము. నానమ్మ చెప్పిన మాట విన్నాము. రోహిణి రాజీవ్ని చూస్తూ నవ్వుతూ చెప్పింది. వెనకాలే రాజు తల్లి మాధవి కూడా వచ్చి నిలబడింది. మీ ఇద్దరు నానమ్మ దగ్గరే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అమ్మని ఆ రాక్షసుడు బంధించాడు కదా, నాన్న తీసుకొచ్చే వరకు ఇంటికి రానన్నారు. నాన్నొచ్చే వరకు మీరిక్కడే ఉండాలి. రాజు ఇద్దరికీ అర్థమయ్యేలా బొజ్జగిస్తూ చెప్పాడు. తన తల్లితో సంతోషంగా ఉన్నట్టు మాట్లాడాడు. పిల్లలిద్దరి చేతులు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఎన్నో మాటలు చెప్తూ తమ కోసం వండిన వాటిని కొసరి కొసరి తినిపించాడు. మీ హ్యాండ్సమ్ రాజు మళ్ళీ రేపొద్దుటొస్తాడు. అప్పటి వరకు నానమ్మ దగ్గర ఉండండి. పిల్లలిద్దరినీ తన తల్లి చేతికిచ్చి వెంటనే బయటకొచ్చేశాడు రాజీవ్. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.